ఈ కుర్రాడు చేసిన పనికి ముక్క ముక్కలుగా నరకాలి. నరికి మార్కెట్ దాటి వెళ్దామనే. ఏంటయ్యా మా చోటుకొచ్చి నరికేస్తాను పొడి చేస్తానంటారు? ఏంటి గొడవ? ఏం కావాలి? పోకిరి ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మా ఊరు పిల్లతో సరసాలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు. చూస్తూ ఊరుకుంటావు మేము? మా వాడు ఆ టైపు కాదే. ఏ సత్య ఏంటి? వీళ్ళెవరో నాకు తెలియదన్నా, అబద్ధాలు చెప్తున్నారన్నా. ఆ పిల్ల ఎక్కడ? అదిగో అక్కడ ఉంది. పిల్లవరా ఆ పిల్లని. రా మార్కెట్ లో గొడవద్దు, బయటికి రా, బయటికి రా. ఎట్రా చూడమ్మా, బాగా చూసి చెప్పు, వీడేనా? ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు, ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు అన్ని చేసుకున్నాడు, శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు. నువ్వు ఇట్లా గమ్మునున్నావు అనుకో, వీడి జీవితం నాశనం అయిపోద్ది. చెప్పు, బెల్లం కట్టరాలో ఉంటావేంటి? ఉండవయ్యా. ఏంట్రా సత్య? ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి మా తమ్ముడు తిరుగుతున్నావు? రే నువ్వు ఊరుకోరా. ప్రేమించింది నిజమేనన్నా, తప్పు చేసింది నేనన్నా, క్షమించన్నా. ఇప్పుడు తెలిసిందా? తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంట్రా? ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు, వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు, ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని చేస్తారు. తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి. పోండా. చెప్తారా? జయము నిశ్చయమురా భయము లేదురా. బుజ్జిబాబు, ఒరే 40 సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా. నాకెంత సంతోషంగా ఉందో. రే అరగుండు అప్పన్న, రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే. కత్తి గుచ్చుకోకూడని చోట కసుక్కును గుచ్చుకుంటే నేను పైకి పోవడం, నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం. ఒరే, నా మీద నీకు ప్రేమే లేదట్రా? ప్రేమ పాశం ఏది లేదురా. అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డలకు అయ్యలు, ఉంగరాలు, చైన్స్, జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు. కానీ నువ్వు నీ అంగట్లో అమ్ముడుపోని పాతగుడ్డలు, విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ళ ఊరంటా తిప్పుతున్నావు. అబ్బే, ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరతలోనూ చూడలేదు. కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి. బట్టబుర్ర మూసేరా నాయన, మూసే. నిన్న భారతీయుడు కమలాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా, అది చూసి ఆ కాలేజ్ కరెస్పాండెంట్ కి అలాంటివే 4 డ్రెస్సులు కల్చరల్స్ కావాలట. అడ్వాన్స్ ఇచ్చారు, తీసుకో. ఒరే, పని బాట లేకుండా ఇలా ఊరంట తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా. ఎలా ఉంది మన సూపర్ ఐడియా? బుర్రలో ఇటువంటి ఓ సూపర్ ఐడియానా? నాయన బేటా డబ్బులు ఇచ్చేయి. ఆగరా అక్కడే. ఏమైంది? చేపల మార్కెట్ వైపు వెళ్ళొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీతో నాకు పెద్ద గొడవ అయిపోయిందిరా. నేను నీకేం గొడవ తేలేదే. ఏరా, నువ్వు మార్కెట్ లో ఒకరిని చంపవాలా? ఓ అదా, అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్. బతిమాలితే ఎవరు నిజం చెప్పరు, 2 పీకితేనే చెప్తారు. ఏంట్రా, ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు? నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు. రేషన్ షాప్ లో పని పిచ్చా, వాడి దగ్గర న్యాయం అంటూ అది వదిలిపెట్టొచ్చావు. తప్పు చేశారు, నిలదీశాను, పనులు తీసేశారు. ఇంకోటి దగ్గర చేతులు కట్టుకొని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్ప అనిపించట్లా. చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం ఓ పెద్ద పనా? నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతతే పోయిందిరా. అయితే నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చలేదా? నచ్చలేదు. నచ్చలేదా? అవునురా, నచ్చలేదురా. అయితే వెళ్ళిపో, ఇంట్లోంచి వెళ్ళిపో. వీడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు ఎదిరిపోమంటున్నాడు. నీలాంటి కొరగాని కొడుకులు కన్నందుకు నేను ఊరేసుకు తావాల్సిందేరా. ఇలా చెప్తూనే ఉన్నావు. ఉరేసుకోమంటున్నావా? వచ్చాయి, ఉరేసుకోమంటున్నాడు వీడు, నన్ను ఉరేసుకోమంటున్నాడు. ఇవాళ పొద్దు నుంచి మొదలు పెట్టారా? చూడరా, నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని, కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డనిచ్చాడు. తెలుసుకునే హాయిగా బతుకుతున్నా. నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా. ఏరా, నీకు ఇష్టమైతే అప్పుడు ఏదేం చేస్తావా? ఇలా చూడు, నీలాగా పుట్టావా బతికావా చచ్చావని ఉండవు నా వల్ల కాదు. నువ్వు రేలు వద్దులు బాబు.
రేయ్, నీ రౌడీతనం బయటకు చూపించుకోరా. వీడితో పోయి నువ్వు రాజ్యం దున్నపోతా నీ తోబుట్టూరా వాడు. ఎంత బుద్ధిగా ఉన్నాడో చూసావా? రేయ్, వాడు ఒక్కడే చాలరా, వాడేరా నా పేరు నిలబెట్టేది. నిలబెడతాడు వీడిని చూసేనా నేర్చుకోవారా? మారవేట్రా. ముందు నువ్వు మారవయ్యా, నాకు చెప్తున్నా. ఒళ్ళు బలంగా ఉంటుంది బాగా మేపండి పుష్టిగా మేపు పెంచండి. చూసేవే వాడు ఎలా మాట్లాడుతున్నాడు. మనిషి కంపరుకుంటే మాట కూడా కంపే. వీడు మారనే మారడు. ఇట్లాంటి ప్రెస్సులేసి చంపుకునే బాబులందరినీ పుడిచి పారేయాలి. ఏ కష్టనాడు కాకి అన్న పెట్టడానికి పైకి వస్తావుగా, అప్పుడు రా తోసి పారేస్తాను. జాగ్రత్త, చూసి మెల్లగా వెళ్ళండి పాప. ఏంటి తమ్ముడు దోసుకొని వస్తున్నావు? పెట్రోల్ లేదా? అదే లేదండి, పిల్లలంతా ఈ టైంలో హడావుడిగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. అవును. ఈ సమయంలో నేను బండి నడిపి వాడిని ఇబ్బంది పెట్టకూడదు కదా. సరే. అందుకే ఈ స్ట్రీట్ దాటేదాకా నెట్టుకుపోయి ఆ అబ్బాయిని స్టార్ట్ చేసుకెళ్దామని. మంచి తమ్ముడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఆహా, ఇంత మంచి కుర్రోడిని నా లైఫ్ లో చూడలేదబ్బా. ఏంట్రా ఇది? ఏమైందిరా వీడికి? ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట. పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట. ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా? రే అవునరా మామ, అదే నేనైతే గొంతు కూరేసుకుని చచ్చుండేవాడిని. రే, ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు, నువ్వు మాట్లాడుతున్నావా? మామ, కుర్రోళ్ళు ఆత్మహత్యలకి 10 రూపాయలతో పాయిజన్ కొనక్కర్లా. 1 రూపాయితో రోజా పువ్వు కొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు, గుంపుగా చేరి ఎంత అసహ్యంగా కొడుతున్నారా. రే, అదెవరో చూపించు, దానికి నేనెవరో చూపిస్తాను. మామ, అక్కడ గుంపు వస్తుంది, అందులో తెలుసు, నీ కలర్ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉంది. అదే ఏరా, ఉడతల పట్టే మొహంలో ఉంది, అది పోయి నాకేసా. వాళ్ళ సెంటర్ లో మిస్సలాడుతూ వస్తుంది చూడు, పిక్కల డ్రెస్. అదే ఏ, అలాంటి ఫిగర్స్ నేను లవ్ చేయకూడదా? అది కాదురా, కొట్టేటప్పుడు ఒకళ్ళని కొట్టపోయి ఇంకొకరు కొట్టాలంటే ప్రాబ్లం అయిపోతుంది కదా. సరే మీరు ఎక్కడ ఉండండి, ఇప్పుడే వస్తాను. మరియు ఓవరాక్షన్ చేయకే. ఏంటి మార్క్ రేపు మాపు నాకు కాబోయేదేరా. ఓ అలాగా, సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. సరే రండి రా, దాకుందా. రండి. లవ్ యూ అంటే అబ్బాయిలే కొడుతున్నావు నువ్వు. రాదే అశోక్, నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ గుర్రం కాదు, కొంచెం సంధిస్తే నీ మీదే స్వారీ చేసే రేసు గుర్రం. జాగ్రత్త. ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను. నాకే క్లాస్ తీస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీకాంత్ సిస్టరే కదా? కాదే. కాదా? ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, మీ గురించి ఇలా చెప్పొచ్చా? వాడు ఏమన్నాడు? వాడు ఫ్రెండా? చెప్పు, నీ ఫ్రెండేనా? బాగా వదిలేండి ఎదవా. ఏంటండి ఈ టైప్ లో ఉన్నారు? ఏదేది ఎలా ఉండాలో అది అలా ఏమో సూపర్ గా ఉన్నాయి. ఏమండి, దానికి వేరే డైటా లేక ఓవరాల్ గా ఒకే డైటా? నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలుపెట్టి ఏ, నా అలాంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదా? అయ్యో, ఛాన్సే లేదండి. మిమ్మల్ని చూడగానే బగ్గురు అంటుకుంది. తను ఎవరమ్మాయో తెలుసా? తెలుసండి, మన బ్రహ్మగారి కూతురే కదా. బ్రహ్మనా? అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతుర్ని కొంచెం ఓవర్ గానే. హలో, నేను కనబడుతున్నానా? well, ఇట్స్ ఓకే. పోయిన జన్మలో వేటగాళ్ళ పుట్టావా? ఏం లేదు, అంబు గుచ్చి పెడుతున్నావే, అందుకే అడిగా. రేయ్, ఏం చెప్పారో నాతో? ఏం చెప్పావురా? మావా, నీ కేసు ఎవరో చూపు, దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నాకే రివర్స్ గేరేస్తున్నావా? లేదు మావా, నేను ఆ పిల్లని కొడదామనే వెళ్ళాను, కానీ ఫిగర్ కొంచెం కత్తిలా ఉందా. అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచన చూశాను, ఫ్రెండా ఫిగరా అని. 100 చూసావు మావా, ఆ పిల్ల నిన్ను ఓవర్టేక్ చేసిందిరా. వలేస్తే దీనికే వలయ్యాలి. వద్దులేరా.